కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధతో వినుచున్నందుకు ప్రభునామమును బట్టి మొదటిగా మీకు వందనాలు చెల్లిచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు ఈ గొప్ప సదవకాశాన్ని మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి ఈ ఆధిక్యత కొరకు దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ I am very thankful to God given this great opportunity to share this word of God before you happily every week. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందరే అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఈ టీవీ పరిచర్య ద్వారా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా ప్రభా, మీ వాక్యాన్ని వివరించటానికి మీ ప్రియబిడ్డలు భక్తి శ్రద్ధలతో వినేటువంటి కృపను దయచేయండి నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి. మారు మనసు లేనటువంటి బిడ్డలకు మారు మనసు దయచేయండి ప్రభువా. రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. మరి ముఖ్యంగా మీ వాక్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరి హృదయాలలో కలుగచేయండి తండ్రి. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవించటానికి మీ కృపను మెండుగా దయచేయండి ప్రభువా. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా ప్రభా, ఈ క్షణమే మీ గాయపడిన హస్తముతో వారిని ముట్టండి తండ్రి. వారిని స్వస్థపరచండి నాయన. కుటుంబంలో శాంతి లేనటువంటి వారికి శాంతి సమాధానాలు దయచేయండి ప్రభువా. వ్యాధులతో బాధలతో బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు. ఒకసారి మీ కను దృష్టి వారిపై ఉంచి సమస్త విధములైనటువంటి బాధలను తొలగించి వారికి శాంతి సమాధానాన్ని అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడనే యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. 2 Corinthians chapter 9 verse 6 to 13. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. ప్రభునందు ప్రియులారా, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. ప్రభువులో ఎవరైతే ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఆయన సన్నిధిలో మసులుకుంటారో, ప్రభువుని ఎవరైతే నిండారుగా స్వీకరిస్తారో, ప్రభువారిని ఎవరైతే రక్షకుడుగా అంగీకరిస్తారో, ప్రభువారు నా కొరకే ఆ శిలువ మీద మరణించి అనేకమైనటువంటి బాధలను అనుభవించారు అని నీవు గ్రహించి ఈ మాటలను నీ మనసులో ఉంచుకొని ప్రభువారు పడినటువంటి వేదనను గుర్తు చేసుకొని ఆయన వాక్య ప్రకారముగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారే సమృద్ధి అయినటువంటి పంటను కోస్తారు. ప్రభునందు ప్రియులారా, అంటే ఏంటి ఇక్కడ? ప్రభువారిని గురించినటువంటి ఆలోచన, నీ యొక్క భక్తి, నీ యొక్క వేదన
ప్రభువారు పడినటువంటి వేదన నీ మనసులో ఉంచుకొని ప్రభువారిని రక్షకుడిగా నీవు అంగీకరించు. ప్రభువారు పొందినటువంటి ఆ యొక్క దెబ్బల చేత నీకు స్వస్థత కలిగింది అనేటువంటి ఆలోచన నీవు కలిగి ఉండు. భక్తి శ్రద్ధలతో నీవు ప్రభువారిని ఇష్టపూర్వకంగా అంగీకరించు. అది ఇక్కడ చెప్తున్నారు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. ఎవరైతే ప్రభువారిని అంగీకరించరో వారికి రక్షణ లేదు. ఎవరైతే ప్రభువారిని నిండారుగా అంగీకరిస్తారో వారికి రక్షణ భాగ్యం కలుగుతుంది. వారికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు కనపడవో. ప్రభువారిని అంగీకరించినటువంటి వ్యక్తులకి, హృదయపూర్వకంగా ప్రభువారిని సేవించినటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు, ఏ విధమైనటువంటి కొదువ వారికి కలుగదు. ఎందుకనంటే ప్రభువారిని ఎప్పుడు కూడా నీవు అంగీకరిస్తున్నావు. ప్రభువారి పట్ల నీ జీవితాన్ని భక్తి శ్రద్ధలతో నీవు గడుపుతున్నావు కనుకన. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 18వ వచనంలో మనతో ఈ విధముగా మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 103 verse 18. ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన కృప నీపై యుగ యుగములు ఉండును. ఎప్పుడు ఆయనలో నీవు నివసించినట్లయితే, ఆయనలో నీవు భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి జీవితాన్ని నీవు అలవర్చుకున్నట్లయితే, నీ మనసులో ఉండేటువంటి దురాత్మలను తీసివేసుకొని పరిశుద్ధాత్మను నీవు ఎప్పుడైతే ధరించుకుంటావో ఆయన యొక్క కృప నిరంతరము నిలుచును. ఆయన యొక్క కృప నీలో లేదనంటే, నీవు బాధల్లో ఉన్నావు అనంటే, వేదనలో ఉన్నావు అని అంటే, నీవు శాంతి లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావనంటే ఆయనలో ఉండేటువంటి రక్షణ నీకు లేదు. ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని నీవు స్వీకరించటలేదు. దినమెల్లా నా హస్తములను చాపుచున్నాను, నా రక్షణ వారికి చూపించాలి, ఇవ్వాలనేటువంటి ఆశతో ప్రభువారు మనతో మాట్లాడుతుంటే నీవు రక్షణకు దూరంగా జీవిస్తూ ఉన్నావు. ఎందుకనంటే నీది ఎల్లప్పుడూ కూడా శాటనిక్ మైండ్, సాతాను యొక్క ఆలోచనలు నీ మనసులో పెళ్ళుకుపోతున్నాయి. కాబట్టి నీవు దేవుని దగ్గరికి నీవు రాలేకపోతున్నావు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన యొక్క కృప నిరంతరము నిలుచును, నిరంతరము నిలుచును. ఆయన కృపలకు నువ్వు దూరంగా ఉంటున్నావు. ఆయన ఇచ్చేటువంటి తలాంతులకు దూరముగా ఉంటున్నావు. ఆయన కృప కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు అనేటువంటి సత్యాన్ని నీకు తెలుసుండి కూడా ఈ గొప్పతనము వద్దు, దేవుడిచ్చేటువంటి తలాంతులు నాకు వద్దు, దేవుని దగ్గరికి నేను రాలేకపోతున్నాను అని నువ్వు డైరెక్ట్గా చెప్తున్నావు. చెప్పినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి వ్యక్తులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అటువంటి అంగీకారము లేనటువంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యుగ యుగములు ఆయన కృప నిలుచును, యుగ యుగములు ఆయన కృప నిలుచును అనేటువంటి వాగ్దానముని విని కూడా నీ యొక్క మనసును నీవు మార్చుకోలేకపోతున్నావు. దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు, వాక్యాన్ని వినలేకపోతున్నావు. ఒకవేళ విన్నా నీవు దానిని పాటించలేకపోతున్నావు. చాలా విచారకరమైనటువంటి సంగతి ప్రభునందు ప్రియులారా. అందుకనే నీవు ఎంత విత్తినను అది సరైనటువంటి పంట సమయంలో నీ చేతికి రావటం లేదు. ఆయన యొక్క కృప నీ దగ్గరికి రావటం లేదు. ఆ కృపను నీవు స్వీకరించుకోలేకపోతున్నావు. ఎందుకనంటే అది నీలో ఉండేటువంటి దురాత్మల స్వమోహము చేత దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నావు. ఇంకొక మాట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఎవరైతే దేవునిలో నిలకడగా ఉంటున్నారో, ఎవరైతే హృదయాన్ని ఆయన వాక్యం ద్వారా కడుగుకొని జీవిస్తూ ఉన్నారో వారు సమృద్ధి అయినటువంటి పంట. వారి జీవితం ఎప్పుడు కూడా సమృద్ధికరంగా ఉంటుంది. వారెప్పుడు కూడా మనుషులు తేట తెల్లంగా కనపడతా ఉంటారో. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళలో నివసిస్తూ ఉన్నది కనుక. దేవుని యొక్క వాక్యాన్ని నివసించేటువంటి పరిస్థితిలో
నీవు యొక్క హృదయాన్ని మార్చుకో, నీ మైండ్ని మార్చుకో, నీ మనసును మార్చుకో. ఏ విధముగా అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివి దైవజనులు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నీవు జీవించు. దేవుని బిడ్డల పట్ల నీ యొక్క ప్రేమను కనపరుచు. దేవుని బిడ్డలంటేనే నీకు ఇష్టపడవు మనుషు. దేవుని బిడ్డల పట్ల అసూయ స్వభావంలో కలిగినటువంటి మనిషివి నువ్వు. నిన్ను చూసి నీవే ఓర్చుకోలేనటువంటి మనిషివి నీవు. అటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగి ఈ లోకంలో జీవిస్తున్నావు. యు ఆర్ ది శాటనిక్ మ్యాన్. సాతానుకు సంబంధించినటువంటి మనుషుడవు నీవు, సాతానుకు సంబంధించినటువంటి వ్యక్తివి నీవు. అటువంటి మనస్తత్వం నీవు ఉన్నంతకాలం కూడా నీవు ప్రభు దగ్గరికి రాలేవు. ఇంకో మాట చెప్తా ఉన్నారు, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతువాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను. దేవునికి స్తోత్రం. చూసారా, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము. ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలనంటే, ఎవరికైనా ఏమన్నా పెట్టాలనంటే, ఒక దైవజనుని ఇంటి చేర్చుకోవాలా అనుకున్నట్లయితే నువ్వేంటంటే ఏదో ఒక బాధతో తప్పనటువంటి పరిస్థితి ఈ యొక్క మనిషిని ఎందుకు ఈ విధమైనటువంటి సహాయము నేను చేయాలి, 10 కలిసి నా ఇంటి మీదగా పంపించారు అనేటువంటి చెడ్డ తలంపుతో నువ్వు చేర్చుకుంటున్నావే తప్ప హృదయపూర్వకముగా నీవు చేర్చుకోవడం లేదు. ఎవరికైనా ఇవ్వాలనంటే, ఒక ఆఫరింగ్ ఇవ్వాలనంటే, ఒక చందా ఇవ్వాలనంటే నువ్వు ముందుకు రాలేవు. ఇటువంటి పరిస్థితులకు నువ్వు దూరంగా ఉంటావు. లింకులు పెట్టే స్వభావం వచ్చినటువంటి పరిస్థితి ఏమన్నా నీకు కనపడితే ముందుకు పరిగెట్టుకెళ్ళిపోతావు. అది నీ భక్తి, అది నువ్వు గొప్పదానివి. అటువంటి పరిస్థితుల్లో నువ్వు గొప్పోడివి. దేవుని యొక్క కార్యకలాపాలను చెడగొట్టడానికి నీవు ప్రథమ స్థానాన్ని వహిస్తావు. ఇటువంటి హేయమైనటువంటి కార్యాలు నీవు చేయటం ద్వారా నీ బ్రతుకెప్పుడు కూడా క్రిందకే తోసివేయబడతావు, క్రిందకే ఉంటావు. దేవుని యొక్క స్థానాన్ని నీవు సంపాదించుకోలేవు. దేవుని యొక్క స్థానాన్ని నీవు సంపాదించుకోవాలంటే హృదయములో ఉండేటువంటి కఠినత్వాన్ని తీసుకో. ప్రభువారి యొక్క ప్రేమను నీలో చేర్చుకో. ప్రభువారి యొక్క ప్రేమను నువ్వు చేర్చుకున్నట్లయితే సమస్తము నీవు ఏ పనైనా చేయగలగటానికే నీ మనసు అంగీకరిస్తావు. ప్రభువారిని నీ మనసులో చేర్చుకోలేనంతకాలము నీ బ్రతుకు ఈ చెడ్డగానే కనపడతా ఉంటుంది. నువ్వు భక్తుడు అని అనుకుంటున్నావే తప్ప నీలో ఏ విధమైనటువంటి ప్రతిఫలము నీకు జరగదు. బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఈ వ్యక్తికి మనం ఈ సహాయం చేయాలి, ఈ కుంటివానికి మనం సహాయం చేయాలి, ఈ నడవలేనటువంటి స్థితిలో ఉన్నవారికి ఈ సహాయం చేయాలి అని నీవు నిశ్చయించుకో. ఆ నిశ్చయించుకున్న దాని ప్రకారము నీవు తప్పకుండా నీవు సహాయం చేయి. అలాగ చేసినట్లయితే నీవు దినము కూడా అభివృద్ధి చెందుతావు. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయములో ఒక చక్కని మాట కను, పేదలను బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నువ్వు ఎవరినైతే కనికరిస్తావో, పేదవారిని కనికరిస్తున్నావు, బీదవారిని కనికరిస్తున్నావు, కుంటివారిని ఆదరిస్తున్నావు, గుడ్డివారిని ఆదరిస్తున్నావు, ఇటువంటి వారికి నీవు సహాయం చేసినట్లయితే, వారి ఆకలిని తీర్చినట్లయితే, ఎవరికే నీవు ఆకలి తీరుస్తున్నట్టు? యెహోవాకి ఆకలి తీరుస్తూ ఉన్నట్టు, యెహోవాకు అప్పిచ్చువాడుగా నీవు కనబడతా ఉన్నావు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే బీదలను కనికరించి వారికి సహాయం చేసినట్లయితే నీవు ప్రభువారికే సహాయం చేస్తున్నావంట. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప వాక్యం ఇది. ఇంకో మాట చెప్తున్నారు కింద, వాని ఉపకారమునకు యెహోవా ప్రత్యుపకారము చేయను. నీవేమైతే చేస్తున్నావో, మంచి మనసుతో మంచి పనులు ఏ విధముగా అయితే నువ్వు చేస్తున్నావో,
ఆ కనికరము కలిగినటువంటి మనసు నీలో ఎప్పుడైతే ఉందో ఆయన నీవు చేసిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా నీకు ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రత్యుపకారము చేయును, నిన్ను ఆశీర్వదించును ఎల్లప్పుడూ కూడా. హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. హగ్గయి చాప్టర్ 2 verse 19, ఇది మొదలుకొని మిమ్ములను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు మంచి పనులు చేస్తూ ఉన్నావో, ఎప్పుడైతే జాలి కలిగినటువంటి మనసు నీలో ఉన్నదో, ఎప్పుడైతే ప్రభువారి యొక్క ప్రేమ నీలో ఉన్నదో, అందుకని నీవు చేసిన ప్రతిదానికి కూడా ఇది మొదలుకొని మిమ్మును ఆశీర్వదించెదను. ఒకడు ఆశీర్వదించబడుతున్నాడు అని అంటే, ఒకడు హెచ్చైనటువంటి స్థానంలో ఉన్నాడు అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చినటువంటి తలాంతులు, దేవుడిచ్చినటువంటి మంచి మనసు, అటువంటి మంచి మనసు నీకు కావాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. దేవునికి స్తోత్రం. ఉత్సాహముగా ఇచ్చువారిని, ప్రేమతో ఇచ్చేవారిని, కల్మషం లేకుండా మాట్లాడేవారిని, మంచి మనసు కలిగి ప్రవర్తించేటువంటి వారి పట్ల ఏమంటున్నారు ఆయన ప్రేమించును. ఎందుకంటే నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావు కనుక, ఎందుకంటే ప్రభువారి భక్తుల పట్ల నువ్వు శ్రద్ధాభక్తులతో జీవిస్తున్నావు కనుక, మంచి మనసుతో ఆయనకి భోజనం పెడుతున్నావు కనుక, మంచి మనసుతో ఇతరుల యొక్క బాధలలో నీవు పాలు పంపులు పొందుతున్నావు కనుక దేవుడు ఏం చేస్తున్నారో నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. నీ ధనాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నీ రక్షణ భాగ్యాన్ని ఆయన ఇవ్వటానికి చూస్తూ ఉన్నారు, ఇస్తాక రెడీగా ఉన్నారు. కానీ ఆ రక్షణ భాగ్యాన్ని నీవు స్వీకరించలేకపోతున్నావు. ప్రభునందు ప్రియులారా, ఎంత చక్కని మాటలు! ఇటువంటి మాటలు నీకేమైనా అర్థమవుతున్నాయా? ఇటువంటి బోధలకు నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. ఈ మాటలు నీకు ఎక్కటం లేదు, ఇష్టపడటం లేదు. ఈ మాటలకే నీకెంతసేపు కూడా నిన్ను పొగిడేటువంటి మాటలు కావాలి. అందరిలోనూ కూడా నీవు గొప్పదానివిగా చెప్పేటువంటి వారిని నీవు మెచ్చుకుంటున్నావు. అంతే, నిన్ను గురించి 10 మందిలో పొగిడేటువంటి ఆ యొక్క ప్రక్రియ కలిగినటువంటి వారిని నీవు ప్రేమిస్తూ ఉన్నావు. ఇదా నీది కావలసినటువంటి భక్తి? దేవుడు నీలో కోరుకునేటువంటి భక్తి ఇదా? నిజమైనటువంటి మనసు, దేవునిలో కలిగినటువంటి ప్రేమ 10 మందికి పెట్టు. పేదవారి ఎడల నువ్వు జాలి కనికరము చూపించు. నీ యొక్క చేతితో ఒక మంచి పని చేయి. ఏమి చేస్తున్నావు నీవు? అసలు ఆ మంచి మనసు అంటే అసలు నీకు తెలుసా? దానికి అర్థం ఉందా నీకు? కాబట్టి నీ యొక్క బోస్టింగ్ కాదు, నీ యొక్క గొప్పతనం కాదు, 10 మందిలో నీవు గొప్పదానివిగా, నీవు గొప్పవాడివిగా నీవు ఎక్స్పోజ్ అవ్వకు. నీవు అలా ఎక్స్పోజ్ అవ్వటం ద్వారా నీకు నీవే నష్టపోతావు. దేవుడు చెప్పేటువంటి మాట అది కాదు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపలను విస్తరింపచేయగలడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి పనులు నువ్వు ఎప్పుడైతే చేసావో, ఇటువంటి పేదవారిని నువ్వు ఎప్పుడైతే కనికరించావో, నువ్వు డబ్బుని ప్రేమించలేనటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే కనబడ్డావో, నీలో ఉండేటువంటి ఆ ధనాన్ని ఎంతో కొంత లేనటువంటి వారికి సహాయము చేయగలిగినటువంటి జ్ఞానము, ఆ బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగి ఉన్నావో, ఏం చెప్తున్నారు? ఉత్తమమైన ప్రతి కార్యమును చేటుకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. నువ్వు చేసి చూడు. కాబట్టి నీ యొక్క కోరికలేటో, నువ్వేమైతే లోటులో ఉన్నావో, నీకేమైతే కావాలో దేవుడు అది చేయటానికి సర్వ సమృద్ధి అయినటువంటి ఆ యొక్క కృపలను ఆయన విస్తరింప చేయగలడు. ఎవరి ఎడలా? మీ ఎడల
దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపలను విస్తరింపచేయగలడు. ఏమి వాక్యాలండి! దేవుని యొక్క వాక్యం ఎంత బలమైనది, దేవుని యొక్క వాక్యం ఎంత శక్తి గలది. ఆ యొక్క శక్తిని నీవు గ్రహించినట్లయితే ఈ సమస్తాన్ని కూడా నీవు చేయగలవు. సమస్త క్రియలను నీవు చేయగలవు. ఈ మంచి కార్యాలను చేయగలవు. ఈ 100 రూపాయలు ఒక పేదవానికి నువ్వు పంచిపెట్టినట్లయితే దేవుడు నీకు సర్వ సమృద్ధి అయినటువంటి కృపలను, ఏ విధమైనటువంటి లోటు నీ కుటుంబంలో ఉండదు, ఏ విధమైనటువంటి బలహీనత నీకు ఉండదు. అంత ఆరోగ్యమే, అంత కృపే, అంత ఐశ్వర్యమే. దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యాన్ని ఎవరో కూడా తొలగించలేరు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యము ద్వారా నీవు నేర్చుకొని నీ మనస్సును మార్చుకొని ప్రభువు ఇచ్చేటువంటి ఆ రక్షణ కొరకు ఓపికతో పరుగెత్తుదము. ఆ రక్షణ నీకు లేదు, ఉందని అనుకుంటున్నావు. ఆ మారు మనసు నీకు లేదు, మారు మనసు ఉందని అనుకుంటున్నావు. ఈ వాక్యము ద్వారా నీవు ఆలోచించుకో. నిజమైనటువంటి మారు మనసు పొందు, నిజమైనటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించు, నిజమైనటువంటి బాప్తిస్మము నువ్వు తీసుకొని క్రితములో చేసినటువంటి పాపహేయమైనటువంటి కార్యాలకు దూరముగా స్వస్తి చెప్పు. ప్రభువులో నిండారు కలిగినటువంటి మనసుతో జీవించు. అట్టి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. కృపగలిగిన మా యేసయ్య మీకు స్తోత్రములు. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు నాయన. మీ వాక్యంతో ప్రతి వారిని పట్టుకోండి నాయన. ప్రతి వారి యొక్క హృదయాలను మార్చండి తండ్రి. మీ ఆ వాక్యాన్ని, నిజమైనటువంటి వాక్యానికి స్థానాన్ని ఇచ్చేటువంటి బిడ్డలుగా మీరు మార్చండి నాయన. ఏదో గొప్ప మాటలు చెప్పి మీ ప్రజలను మెప్పించి అంత్యక్రీస్తు చెప్పినటువంటి మాటలు వినకుండా నిజమైనటువంటి మాటలను వినటానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీ రక్షణ భాగ్యాన్ని వారికి ఇవ్వండి. మారు మనసు దయచేయండి ప్రభువా. ఎల్లప్పుడూ మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించండి తండ్రి. మనసులో ఏ విధమైనటువంటి కుట్రలు, ఏ విధమైనటువంటి అసూయ స్వభావములు లేకుండా మీ పరిశుద్ధాత్మ శక్తి బిడ్డల్లో నింపండి నాయన. ప్రతి వారికి శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభువా. నా ప్రభువా, ఎల్లవేళలా మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఈ కొద్ది ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుము గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా
పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.